ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఏర్పాటు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఏర్పాటు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ కార్తీక మాసం అంటే హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావున హరిహరులు ఇద్దరు ఒకే పీఠంపై వెలిసిన దివ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యదేవుని దివ్యక్షేత్రమని కావున భక్తులందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన మీడియా ద్వారా భక్తులకు తెలియజేశారు. ఈ నెల 21వ తారీఖు రాత్రి ఆకాశ దీపంతో కార్తీక మాసం ప్రారంభమవుతుందని 26 ఆదివారం పంచమి కావడంతో తరగతి రోజు మొదటి కార్తీక సోమవారం కావున భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేస్తారు కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని తెలిపారు. వీఐపీ దర్శనాలకు మధ్యాహ్నం 4 తర్వాత ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. క్యూ లైన్లలో ఉండే పిల్లలకు పాలు బిస్కెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో అన్నదానం భోజనాలు నిలుపుదల చేసి వాటి స్థానంలో పులిహోర దద్దోజనం అందరి భక్తులకు అందే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి షేర్ల సుబ్బారావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు వి రామకృష్ణ, ఏఈఓలు దామెర కృష్ణారావు, అనకాపల్లి ప్రసాద్, పెండ్యాల భాస్కర్ రావు, పర్యవేక్షణాధికారి వై అప్పారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1ని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన, రాత్రికి గ్రామ సేవ కార్యక్రమాలు జరపబడతాయి. ఇంకా 2వ తేదీ నవంబర్ ఆదివారం వచ్చింది. ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి. ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అన్నవరం దేవస్థానానికి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి, క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం ఈ 3 కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట, సాయంత్రం 4:30 శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పంపానది ఒడ్డునకు తీసుకుని వచ్చుట, తదుపరి 5:45 తులసీధాత్రి పూజ మొదలగు వైదిక కార్యక్రమాలన్నీ జరపబడును. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు పంపా సరోవరంలో నౌకా విహారయాత్ర. మనకి తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది. ఈ తెప్పోత్సవం మిగతా పుణ్యక్షేత్రాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పంపా సరోవరం ఉండటం వలన ఆ పంపా సరోవరంలో ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజుని రాత్రి 7 గంటలకు వైభవపేతంగా తెప్పోత్సవం మనకి జరగబడుతుంది. తదుపరి 5వ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి. అదే రోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికంటే ముఖ్యమైనది 5వ తేదీ. ఆ రోజు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకి. 1 గిరి ప్రదక్షిణ, 2 పంపాహారతులు, 3 జ్వాలాతోరణం. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకొని వెళ్ళుట, తొలిపావంచాల నుండి ఉదయం 8:30 శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరట అనే కార్యక్రమం మొదలవుతుంది. అది మొదటి కార్యక్రమం. 2వ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. అది 2వ కార్యక్రమం. తదుపరి పంపా సరోవరందు పంపాహారతులు కూడా నిర్వహించబడతాయి. అది కూడా 5:45. అది సాయంత్రం 5:45. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని ఉత్సవమూర్తులను కొండ దిగువనటువంటి తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది. అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది. ఇది 5వ తేదీ ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక శుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు. వీఐపీ దర్శనం ఒకవైపు జరుగుతూనే ఉంటుంది,
అదేవిధంగా సాధారణ భక్తులు కూడా జరుగుతుంది. రెండింటికి మధ్య క్లాష్ రాకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వచ్చే వీఐపీలకి ఏమైనా టైమింగ్ అయినా పెడతారని విజయవాడ టైమింగ్ ఎలా పెట్టాలాగా వచ్చే వీఐపీలకి సాయంత్రం కేటాయించాలని మేము నిర్ణయం తీసుకుంటున్నాం. ఉదయం కూడా సాధారణ భక్తులకి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీఐపీలు వచ్చినప్పుడు సాయంత్రం పూట 3 గంటల తర్వాత వచ్చినట్లయితే సాధారణ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.